హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకి అదేవిధంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్కి అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా ఇదిగో పులి అంటే అదిగో మేక అని చెప్పేసి భయపెట్టే వాళ్ళు ఎప్పుడూ ఉండే ఉంటారు. సో ఒక పక్క ప్రధానమంత్రి ఏం కాదులే, మనం దీన్ని అవకాశంగా తీసుకుందాము అని చెప్పేటువంటి మాటని చెప్తూ ఉన్నాడు. సో అట్ ది సేమ్ టైము నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్టు ఒక విషయాన్ని గురించి చాలా ఆశావహ దృక్పథం అంటే ఆప్టమిస్టిక్ పీపుల్ ఉంటారు, పెసిమిస్టిక్ పీపుల్ ఉంటారు. ఈరోజు మనం ఎప్పుడు కూడా ఆశావాద ఆప్టమిస్టిక్ పీపుల్ యొక్క వీడియోస్ని మనం ఎక్కువ చేస్తూ ఉంటాం, ఎందుకంటే మీలో ధైర్యాన్ని నింపాలనేదే నా ఆలోచన. కానీ సగం మందికి పైన పెసిమిస్టిక్ పీపుల్ కూడా సమాజంలో ఉంటారు. సో ఇప్పుడు మనం రెండో కాయిన్ సైడ్ ఏదైతే ఉందో, ఒక నిరుత్సాహంతో కూడుకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క రెస్పాన్స్ ఏఐ సమ్మిట్ దగ్గర మనం సేకరించడం జరిగింది. ఆ సమాచారాన్ని ఈరోజు మీ ముందు పెడుతూ ఉన్నాను. సో ఇది నా సొంత అభిప్రాయం కాదు. సో ఏఐ సమ్మిట్ దగ్గర ఒక వ్యక్తి వ్యక్తపరిచినటువంటి ఒక అభిప్రాయాన్ని నేను మీకు సమరీ రూపంలో ఇస్తున్నాను. తను కూడా ఒక ఇంటెలెక్చువల్, బట్ ఐ విల్ చెక్. సో ఇండియాస్ ఏఐ డైలమా, ఆయన ఉద్దేశంలో మొత్తం దేశమే భారతదేశం డైలమాలో ఉంది, గ్లోబల్ పవర్ హౌసా లేదా పిఆర్ స్టంటా ఇదని చెప్పేసి ఆయన మాటగా ఉంది అనమాట. సో ఇండియా మొత్తం కూడా క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ అంబిషన్ వర్సెస్ ఎగ్జిక్యూషన్. సో భారతదేశానికి ఆశలు ఆలోచనలు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ దీని యొక్క ఎగ్జిక్యూషన్లో ఘోరంగా విఫలమవుతుంది అని చెప్పేసి తన మాటగా ఉంది. సో ఫిబ్రవరి 2020లో మనకు బయాలజీలో ఒక విచిత్రం జరిగింది. ద మూమెంట్ చేంజెస్ ద ఎకనామిక్స్. సో కరోనా రాగానే మొత్తం ఒక పెద్ద సునామీ వచ్చినట్టుగా దేశము ప్రపంచం అంతా భయపడిపోయింది. స్టాక్ మార్కెట్లన్నీ కుదేలైపోయినాయి, మొత్తం అన్ని దుకాణాలు బంద్ అయిపోయినాయి, ఎవరికి వాళ్ళు ఇళ్లలో తలుపులు వేసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అందరికీ, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి అందరికీ కూడా అది ఎక్స్పీరియన్స్ అయినటువంటి విషయమే. ఇది ఎప్పుడు ఫిబ్రవరి 2020లో బయలాజికల్ షాక్ జరిగింది కోవిడ్-19 రూపంలో. సో ఆ యొక్క షాకు ఇదిగో ఈ డయాగ్రామ్లో ఈ రకంగా ఉంది కదా. ఇప్పుడు వచ్చినటువంటి షాక్ ఏదైతే ఉందో దానికి మించి చాలా పెద్దదే అని చెప్పేసి తన వాదనగా ఉంది. వీఆర్ బ్యాక్ ఇన్ ద February 2020 phase, బట్ దిస్ టైమ్ ద థ్రెట్ ఈజ్ నాట్ ఏ వైరస్, ఇట్ ఈజ్ ఏఐ. ద చేంజెస్ విల్ బీ మెనీ టైమ్స్ గ్రేటర్. సో ఇది ఇంకొక వ్యక్తి యొక్క కొటేషన్. మ్యాట్ షూమర్ ఇతని పేరు, CEO హైపర్ రైట్ అని చెప్పేసి ఒక ఐటీ కంపెనీ యొక్క CEO చెప్తున్నటువంటి మాటగా ఉంది. సో ఇప్పుడు తగలబోయేటువంటి షాకు ఇంతకుముందు చాలా మనకు క్లియర్గా కనిపిస్తుంది, ఇది ఒక బయలాజికల్ షాక్ అని, వైరస్ అని చెప్పేసి. ఇప్పుడు వచ్చినటువంటి చాలా భయంకరమైనటువంటి షాకు, చాలా చిక్కుముళ్ళు కలిగినటువంటిది, మరింత ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుందని చెప్పేసి ఈ షాక్ గురించి చెప్తూ ఉన్నారు మన మ్యాట్ షూమర్, CEO హైపర్ రైట్. సో ఈ యొక్క వరల్డ్ రన్నింగ్ రేస్లో, ఏ దేశాలు ఎక్కడ ఉన్నాయనేది నేను ఇమాజినరీగా మీకు చూపిస్తూ ఉన్నాను. సో చూస్తూ ఉన్నారు కదా, అమెరికా ఏదైతే ఉందో అందరికన్నా చాలా వేగంగా రోడ్డు ముందుగానే వేసుకొని చాలా వేగంగా ముందుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది, ఓపెన్ ఏఐ, గూగుల్ ఇటువంటి వాటిలతో. వేరే చైనా దగ్గరికి వచ్చేసరికి మన ఆలీబాబా విషయంతో వాళ్ళు కొంతవరకు ముందుకెళ్ళారు. అదేవిధంగా డీప్ సేక్ లాంటి టెక్నాలజీ కనిపెట్టేసి అమెరికా యొక్క $1 trillion కొల్లగొట్టారు. భారతదేశము ఇప్పుడే షూ తీసుకుంది, ఇప్పుడే మొదలు పెడుతుంది అనమాట. షూ కడదామా, లేస్ కడదామా అనేటువంటి ఆలోచన చేసే పరిస్థితిలో ఉన్నారు మన తోటి కంపిటీటర్స్ ఎవరైతే. కాకపోతే ఒక్క విషయం, ఏ మాట కామాట కానీ మొత్తం మీద 190 దేశాలు ఉంటే అట్లీస్ట్ మనం 3వ రేసులో షూకనే రెడీ అవుతున్నాం కదా, మిగిలిన వాళ్ళు అది కూడా కాలేదని ఆనందపడేవాళ్ళు ఉండొచ్చు. అది మీ పర్సనల్ ఛాయిస్. బట్ నేను అక్కడ ఉన్నటువంటి వక్తల అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నా. ఇది వేణుగోపాల్ రెడ్డి సొంత అభిప్రాయం కాదు. మళ్ళీ ఒకసారి, ఎందుకంటే మీరు కామెంట్లో నన్ను ఎట్లా ఎక్కుతారో నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఆ సాహసం చేయను. బట్ ఉన్న విషయం అయితే నేను మీకు ప్రజెంట్ చేస్తున్నా. సో అమెరికా చాలా అడ్వాన్స్డ్గా ఓపెన్ ఏఐ, గూగుల్, అదేవిధంగా క్లాడ్ లాంటి సాఫ్ట్వేర్తో ముందున్నట్లయితే చైనా డీప్ సేక్ లాంటితో సర్ప్రైజ్ ఇచ్చింది. సో వేరాజ్ ఇండియా ఇప్పుడే షూ లేస్ కట్టుకునేటువంటి పనిలో ఉంది, ఇంకా ప్రయత్నాన్ని ఇప్పుడే మొదలుపెట్టిందనమాట. ఏఐ సమ్మిట్ రూపంలో మొదలుపెట్టిందని చెప్పేసి వక్తల అభిప్రాయంగా ఉంది. సో దీంట్లో నుంచి ఢిల్లీ ఏఐ సమ్మిట్, ద స్టేజ్ సెట్ ఫర్ గ్రేట్నెస్. ఓకే, మనకు అది గొప్ప విషయమే. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓపెన్ ఏఐ వీళ్ళందరూ వచ్చారు. 100+ కంట్రీస్ వచ్చినాయి. $70 billion ఇన్వెస్ట్మెంట్, $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్ అయితే రావడం జరిగింది. భారతదేశము గ్లోబల్ సౌత్ లీడర్గా ఎదగడానికి ఈ యొక్క సమ్మిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అయితే దీంట్లో ఉన్నటువంటి కొన్ని ల్యాప్సెస్ని కానీ మనం గమనించినప్పుడు, వెన్ విఐపి కల్చర్ ఎక్లిప్సెస్ ఇన్నోవేషన్, ద రియాలిటీ, 2000 రిజిస్ట్రేషన్ వర్సెస్ 0 కెపాసిటీ. మనకి ఈ యొక్క సమ్మిట్కి రావాలి అని చెప్పేసి 2 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఫౌండర్స్ లాక్డ్ అవుట్ ఫర్ శానిటైజేషన్. వాళ్ళు మాత్రం ప్రధానమంత్రి ప్లస్ ముఖ్యమైనటువంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి శానిటైజేషన్ పర్పస్ చెప్పేసి వీళ్ళందరినీ రోడ్డు మీద నిలబెట్టేసరికి ఆగమాగం అయిపోయింది భారత్ మండపం దగ్గర. అక్కడ వైఫై పనిచేయలేదు,
మంచినీళ్ళు దొరకలేదు. యూపీఐ రూపంలో భారతదేశం ఘనమైనటువంటి అభివృద్ధి సాధించిందని మనం చెప్తూ ఉంటాం. భారతదేశం అంతా కూడా యూపీఐ వాడకాలలో ప్రపంచంలో అన్ని దేశాలను మించిపోయిందని చెప్తూ ఉంటాం. కానీ అక్కడ ఉన్నటువంటి స్టాల్ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో, అంటే వాటర్ అమ్మేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, మేము క్యాష్ తప్ప యూపీఐని యాక్సెప్ట్ చేయమని అక్కడ చెప్పేసరికి ఆశ్చర్యపోవడం పోయిన వాళ్ళు వంత అయిందనమాట. సో ఇండియా షోకేస్డ్ ఏ ఫిష్ మార్కెట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్ ఏ హబ్. నేను ఇందాక చెప్పిన మనోడు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కాబట్టి తన ఒక్క కామెంట్ ఏంటి అంటే దీని ఒక ఫిష్ మార్కెట్గా అభివర్ణించాడు. ఇది ఏ హబ్ అంటాం కన్నా ఒక ఫిష్ మార్కెట్ అని తను చెప్తూ ఉన్నాడు. సో ఇన్సిడెంట్ రిపోర్ట్ నియో సేపియన్స్. సో ఈయన ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ విషయాన్ని మనకి విశదీకరిస్తూ ఉన్నాం అనమాట. సో ఫౌండర్ ధనంజయ్ అనేటువంటి వ్యక్తి పేటెంటెడ్ ఏ వేరబుల్ ప్రోటోటైప్ని అక్కడ ప్రజెంట్ చేశారు ఒక స్టాల్లో. సో అతను ఏం చేశారు, విఐపి ప్రోటోకాల్ ఉందని చెప్పేసి అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేయించారు. అదేవిధంగా అతని వస్తువులను కూడా అక్కడే పెట్టేసేయాలండి, మాకు అర్జెన్సీ ఉందని చెప్పారు. అతను తిరిగి వచ్చేసరికి ఆ వస్తువులన్నీ కూడా దొంగలించబడ్డాయి. సో ఇటువంటి ఉపద్రవాలు కూడా వీ ప్రయారిటైజ్డ్ ద ఇమేజ్ ఆఫ్ టెక్నాలజీ ఓవర్ ద బిల్డర్స్ ఆఫ్ టెక్నాలజీ. సో ఎవరైతే వచ్చినటువంటి మేధావులు స్టార్టప్ వీరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతదేశం విస్మరించింది తప్పలేదు. సరే మనకు విదేశాల్లో మన పరువు పోవడదు కాబట్టి మనం కొంచెం ఇబ్బంది పడ్డా కూడా ఓకే, ఇది నా పర్సనల్ పాయింట్. బట్ తన ఫ్రస్ట్రేషన్ తను చెప్తూ ఉన్నాడు. సో ఇంకా తన ఫ్రస్ట్రేషన్లో పిఆర్ స్టంట్స్ కెనాట్ ఫిక్స్ ద మ్యాథ్. సో లెక్కలు ఏదైతే ఉన్నాయో 2 2 4 4 అవుతుంది తప్ప 2 2 20 కాదని చెప్పేసి ఆయన అభిప్రాయంగా చెప్తూ ఉన్నాడు. దానికి అతను ఒక లెక్క కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. $750 బిలియన్ ఏదైతే చైనా ఎకానమీ ఉందో దాంట్లో నుంచి 2.7% ఆఫ్ ది జీడిపి ఏదైతే ఉందో చైనా ఖర్చు పెట్టినట్లయితే భారతదేశము జీడిపియే తక్కువ, అందులో నుంచి 0.65% మాత్రమే ఏఐకి ఖర్చు పెట్టింది. అది సౌత్ ఆఫ్రికా కన్తో సమానమైనటువంటి బడ్జెట్ను మనం పెట్టి మనం పరుగు మాత్రం పెద్దగా తీస్తామని చెప్పేసి ప్రగల్భాలు కలుపుతున్నారని చెప్పేసి అతని మాటగా ఉంది. ద కార్పొరేట్ అడిక్షన్ టు చీప్ లేబర్. సో ఇది గవర్నమెంట్ని ఒకవైపుని తిడుతూ మరోవైపు కార్పొరేట్కి కూడా తిరిగాడు మన వక్త ఎవరైతే ఉన్నారో. గత 15 ఏళ్లలో ఈ విషయం నేను లాస్ట్ ఇయర్ కూడా చాలా వీడియోస్లో చెప్పిన, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఆ యొక్క సత్యాన్ని మన యొక్క పెసిమిస్టిక్ పర్సన్ కూడా మళ్ళీ ఒకసారి చెప్పినాడు. 15 ఏళ్ళ నుంచి యావరేజ్ శాలరీ 3 లక్షలే ఉంది. 15 ఏళ్ల క్రితం కిలో రైస్ 8 రూపాయలు ఉండింది, ఇప్పుడు వచ్చేసి 80 రూపాయలు అయింది. కానీ మన జీతం మాత్రం 3 లక్షల దగ్గర ఆగిపోయింది ఫ్రెషర్ శాలరీ. ఇప్పుడు దానికి కూడా ముప్పు వచ్చిందని చెప్తూ ఉన్నారు. వేరాజ్ CEO శాలరీ ఎవడైతే వీళ్ళందరినీ గాడికి కట్టేసి బెత్తంతో నడిపిస్తాడో వాడి జీతం మాత్రం 900% పెరిగిపోయింది. CEOల జీతం 900% పెరిగిపోయింది. ఫ్రెషర్ జీతం మాత్రం 3 లక్షల దగ్గరే ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇండియా ఐటీ జైంట్స్ 1% కన్నా తక్కువ వాళ్ళ యొక్క నెట్ సేల్స్లో R&D మీద పెడతారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, వీళ్ళకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పేసి మన యొక్క పెసిమిస్టిక్ హీరో వాళ్ళందరినీ కూడా నిందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇంకొక కంపారిజన్ కూడా మన పర్సన్ చెప్తూ ఉన్నాడు, కల్టివేటింగ్ జీనియసెస్ వర్సెస్ ప్రింటింగ్ డిగ్రీస్. సో ఇది చైనా గురించి తను చెప్తూ ఏమంటున్నాడంటే 1990లో చైనా అభివృద్ధిని స్టార్ట్ చేసింది. వాళ్ళు అప్పటి నుంచే జీనియస్ క్లాసెస్ని ఒలింపియాడ్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. దాదాపు 1,00,000 మంది విద్యార్థులకి ఒలింపియాడ్ ట్రైనింగ్ సంవత్సరానికి ఇస్తూ ఉంటే భారతదేశం మాత్రం గ్లోబల్ టాప్ 10 యూనివర్సిటీలో ఒక్క యూనివర్సిటీని కూడా ప్రొడ్యూస్ చేయలేక కేవలం డిగ్రీని సర్టిఫికేట్లు ప్రింట్ చేసేటువంటి ఒక మిషన్ ఫ్యాక్టరీగా భారతదేశం మిగిలిపోయిందని చెప్పేసి మన పెసిమిస్టిక్ హీరో దీని గురించి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మనకి భారతదేశానికి వెన్నెముక సార్, మరి ఇన్ని ఉపద్రవాలు జరుగుతున్నా మనం భారతదేశంలో మనం అందరం బాగానే ఉన్నాం కదా, మనం అందరం సంతోషంగా ఉన్నాం కదా అనేది మీ మాట. దానికి కూడా వస్తున్నాడు మనోడు. దానికి సమాధానంగా మనోడు ఏం చెప్తున్నాడంటే భారతదేశానికి బ్యాక్ బోన్ ఏంటి అంటే మనమే భారతదేశానికి బ్యాక్ బోన్. ఎందుకంటే వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో మన దగ్గర దిట్టంగా చాలా ఎక్కువ మ్యాన్ పవర్ ఉంది, వాళ్ళు చిన్న ఏజ్లో ఉన్నారు. అదే మన భారతదేశానికి బ్యాక్ బోన్. వాళ్ళు బీపీఓలో పనిచేస్తారు, డేటా ఎంట్రీలో పనిచేస్తారు, కస్టమర్ సపోర్ట్లో పనిచేస్తారు, కాల్ సెంటర్లో పనిచేస్తారు. ఏదో ఒక రకంగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని ఓకే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. కాబట్టి భారత ప్రభుత్వం భారతదేశం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా వీళ్ళకి ఫరకపడదు, మధ్యతరగతి జీవితాన్ని వీళ్ళు గడపడానికి అలవాటు పడిపోయి ఉన్నటువంటి ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఏది తెచ్చినటువంటి ఉపద్రవం ఈ మొత్తం మధ్యతరగతి విరిచేదిలాగా ఉందని చెప్పేసి ఈ పెసిమిస్టిక్ హీరో చెప్తున్నటువంటి పరిస్థితి. థ్రెట్ ఏముంది ఇప్పుడు ఈ చేసేటువంటి ఈ పనులు ఏదైతే ఉన్నాయో మన దేశంలో ఉన్నటువంటి దాదాపు కొన్ని లక్షల మంది, అప్రాక్సిమేట్లీ ఒక 50 లక్షల మంది ఈ పని మీద డిపెండ్ అయి ఉన్నారు. ఈ పనులన్నిటి కూడా ఏజెంట్స్ వర్క్ 24/7 అట్ 0 మార్జినల్ కాస్ట్లో చేసేస్తుంది. కాబట్టి భారతదేశం వెన్నెముక ఇరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలనేటువంటి ఆందోళనని ఈ యొక్క వక్త అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. సో నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏం జరగబోతుందంటే 30 నుంచి 50% రెవెన్యూ ఈ కంపెనీలకు తగ్గిపోతుంది. అదేవిధంగా మనుషుల ఆదాయాలు కూడా తగ్గిపోతాయని మన యొక్క పెసిమిస్టిక్ హీరో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తూ ఉన్నాడు. బాబు
మీరు ఏఐ వసద్దని ఎప్పుడో భయపడుతున్నారు, కానీ ఆల్రెడీ వచ్చేసింది, ఇది మన కొంపలో కూడా వచ్చి దూరేసిందని చెప్పి మనోడు చెప్తూ ఉన్నాడు అనమాట. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నాడు. క్లర్నా అనేటువంటి ఒక యాప్ ఏదైతే ఉందో 700 ఫుల్ టైం ఎంప్లాయీ చేసే పని అదొకటే చేసేస్తుందంట. KLARNA క్లర్నా అనేటువంటి యాప్ను తను ఉదాహరిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఫోన్పే ఏదైతే ఉందో 60% సపోర్ట్ స్టాఫ్ని, ఎవరైతే ఎంతకుముందు బిల్లింగ్ కౌంటర్స్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఫోన్పే రూపంలో 60% స్టాఫ్ తగ్గిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. జొమాటో తయారు చేసినటువంటి క్వైరీస్ యాప్ ఏదైతే ఉందో 80% వితౌట్ హ్యూమన్స్ పనిచేసేదానికి వాళ్ళ దగ్గర అవకాశం ఉంది. వినోద్ ఖోస్లా, దీని గురించి మనం ప్రత్యేకమైన వీడియో కూడా చేశాము, మీకు ఈరోజు పబ్లిష్ అవుతుంది. అది BPO ఇండస్ట్రీ ఏదైతే కాల్ సెంటర్ ఇండస్ట్రీ ఉందో కుడ్ బి వైప్డ్ అవుట్, అంటే సత్యనాశ అయిపోతుంది, ఇక మళ్ళీ ఇది కనిపించే అవకాశం లేదు. కాల్ సెంటర్ BPO ఉద్యోగాలు అనేవి నెక్స్ట్ 5 yearsలో ఉండవు ఈయన అని చెప్పేసి వినోద్ ఖోస్లా సార్ చెప్తున్నాడు. ఈయన సన్ మైక్రో సిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు, ప్లస్ అనేక వెంచర్ క్యాపిటలిస్ట్ అనమాట ఈయన. అదేవిధంగా అనేక ఫ్రెష్ అంటే స్టార్టప్ కంపెనీస్లో పెట్టుబడి పెట్టిన వ్యక్తిగా తను ఆ మాట చెప్తూ ఉన్నాడు అనమాట. సో ద ఎండ్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా. సో రోబోటిక్స్ అండ్ AI, ఇప్పుడు మనకు 2 ఉపద్రవాలు. రోబోటిక్స్ ఒక వైపు నుంచి ఉపద్రవం చాప కింద నీరులాగా వచ్చేస్తూ ఉంది. సో చైనా దాకా వచ్చిందంటే ఆ ఇంటికి వచ్చిన దొంగ ఇంటికి రాకుండా మానడు, ఈరోజు కాకపోతే రేపైనా వస్తుందని చెప్పేసి మన పెసిమిస్టిక్ ఈరోజు చెప్తూ ఉన్నాడు. సో ప్రజెంట్ అయితే AI వచ్చేసింది, ఇప్పుడు క్లాడ్ కోవర్క్, క్లాడ్ కోడ్, అదేవిధంగా పెర్ప్లెక్సిటీ, ChatGPT ఇటువంటివన్నీ కూడా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఈ రోబోటిక్స్ AI 2 కానీ కలిస్తే ఏమవుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జీరో లేబర్ కాస్ట్, అంటే ఒక్క కూలోడు కూడా లేకుండా బిల్డింగ్లు కట్టేస్తారు, ప్రొడక్షన్ అయిపోద్ది, అంతా జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో మొత్తం చూడండి ఎట్లున్నారో మన రోబో సినిమా చూస్తారు కదా మీరు, ఎవిడెంట్ ఫైల్. సో ఈ రకంగా వచ్చేటువంటి వస్తుంది. అటానమస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్స్, జీరో వేజ్ యూనిట్, అంటే ఎవరికీ రూపాయి జీతం ఇచ్చే పని లేదు, మొత్తం ఫ్రీ, అన్నీ అవే తయారు చేసి ఇచ్చేస్తాయి. ద చైనా థ్రెట్ ఏముంది అంటే, ఇప్పుడు మనకి ఈ దాంట్లో మనకి చైనా థ్రెట్ ఏముందంటే, కెన్ నౌ మేక్ ఇన్ చైనా చీపర్ దాన్ ఇండియా, రెండరింగ్ అవర్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఇర్రెలవెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. రిమైనింగ్ కొన్నింటిలో నా వ్యక్తిగత అభిప్రాయాలు వేరే ఉన్నప్పటికీ, సో ఎవరైతే అక్కడ పెద్దవాళ్ళు చెప్పినారో వాళ్ళ మాటలు మీకు ప్రజెంట్ చేశాను తప్ప, భారతదేశం యొక్క వెన్నెముక, భారతదేశం యొక్క బలమే ప్రజలు. ఆ ప్రజలు చేసే పనులన్నింటినీ రోబోట్స్ మరియు AI చేసేస్తే భారతదేశం అవసరం ఇంకా ప్రపంచానికి ఏముంటుంది? మనం ఇన్నేళ్ళు ఈ మ్యాన్ పవర్ని ఎక్స్పోర్ట్ చేస్తూనే మనము ఆ యొక్క రెమిటెన్సెస్ రూపంలో, ఇక్కడ వచ్చేటువంటి సర్వీసెస్ రూపంలో భారతదేశం జీవనాన్ని గడుపుతూ వచ్చింది. కోవిడ్ విషయంలో కూడా మనం అగ్రికల్చర్ ఉంది కాబట్టి బతికిపోయినాం, కానీ అగ్రికల్చర్ సెక్టార్ని మనం కాపాడుకోలేకపోతే ఫ్యూచర్లో మొత్తం మనకి భారతదేశం ఆగమయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి చాలామంది వక్తలు కూడా చెప్పడం జరిగింది. ట్రూత్ డికే ఇన్ ద ఏజ్ ఆఫ్ వాట్సాప్ యూనివర్సిటీ. సో ఇన్ ఏ లో మీడియా లిటరసీ ఎన్విరాన్మెంట్ ఇండిస్టింగ్విషబుల్ డీప్ ఫేక్స్ ఆర్ ఆల్సో సోషల్ పవర్ కేజెస్. సో AI జనరేటర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే ఉన్నాయో, అనేక రకాలైనటువంటి బొమ్మలతో చేసినటువంటి వీడియోస్ 30 మిలియన్స్ వస్తుంటే, నేను కంఠశ్వాస పెట్టుకొని కంఠం పోయేటట్టు చెప్పిన 2-3 వేలు 4,000 వ్యూస్ కన్నా ఈ వీడియోస్కి రావు, మహా వస్తే 10,000 వస్తాయి. సో అక్కడ వాళ్ళు ఏమీ పని చేయకుండా జస్ట్ టెక్నాలజీతోటే 30 మిలియన్ వ్యూస్ సాధిస్తూ ఉన్నారు. మేము కూడా రకంగా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం, మొదలుపెట్టాం, కానీ బట్ దానికి బోల్డ్ అని అడ్డంకులు ఉన్నాయి. సోషల్ పవర్ డిటెక్టెడ్ లో మీడియా లిటరసీ జోన్ కూడా ఇక్కడ ప్రాబ్లం ఉందన్నమాట. ద గవర్నమెంట్ నోస్ బట్ ఈజ్ ఇట్ టూ లేట్. 1 ఇండియన్ మిషన్ అప్రూవ్డ్ సబ్సిడైజ్డ్ GPUs ఫర్ స్టార్టప్స్, అగ్రికల్చర్ AI యాప్స్, ఇటువంటివన్నీ కూడా మన వాళ్ళు చేయడం జరిగింది. సో 1.2 బిలియన్ ఇండియా AI మిషన్ కోసం ఖర్చు పెడుతూ ఉంది. సో GPUs ఏదైతే ఉన్నాయో, అంటే ఈ యొక్క పవర్, అంటే మనం GPUs అంటే ఏం చేయాలి, కంప్యూటర్ యొక్క CPU లాంటివి అనుకోండి, ఇప్పుడు GPUs అంటారు, అది హై కంప్యూటేషనల్ పవర్ ఉన్నటువంటి. సో అగ్రికల్చర్ AI లాంటి కిసాన్ ఈ-మిత్ర లాంటివి కూడా భారతదేశం తీసుకొచ్చింది. సో గవర్నమెంట్ పాలసీ అయితే చేస్తూ ఉంది, కానీ బట్ ఇది చాలా లేట్ అయిపోయింది ఏమని అనిపిస్తూ ఉంది కంపారిటివ్లీ మన యొక్క పోటీదారులు అయినటువంటి అమెరికా, చైనాతో పోల్చి చూసినప్పుడు. మన దగ్గర అయితే బోల్డ్ అన్ని ప్రపోజల్స్ అయితే ఉన్నాయి, వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో బోల్డ్ అన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. సో వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాట్ జస్ట్ యాప్స్. సో మనకేంటంటే ఓవరాల్గా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి తప్ప, మేము APIs ఉపయోగించి యాప్స్ చేస్తామంటే యాప్స్ కొన్ని వందలు వస్తాయి, కొంతమేరలో కొంత ఇంపాక్ట్ కలుగుతుంది. కానీ ఈ రేస్లో విజయం సాధించడానికి, ఈ రేస్లో వాళ్ళతో సమానమైనటువంటి లెంత్లో ఇది పరిగెత్తడానికి ఇప్పుడున్నటువంటి పేస్ కానీ వ్యక్తుల యొక్క హెల్ప్ సరిపోదు, గవర్నమెంట్ యొక్క సపోర్టే దీంట్లో మేజర్ కంట్రిబ్యూషన్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇండియా వర్సెస్ చైనా, స్పాట్ ద US వర్సెస్ దెమ్ రిటోరిక్, మూవ్
బియాండ్ పొలిటికల్ పిఆర్, ఫోకస్ ఆన్ ది ఇంటర్నల్ క్యాపబిలిటీ, బిల్డ్ మోడల్స్, డోంట్ జస్ట్ కన్జ్యూమ్ ఏపీఐస్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక యాప్ తయారు చేస్తున్నాం అంటే చాట్‌జీపీటీలోకో లేకపోతే క్లౌడ్ కోవర్క్లో పోతాం, ఒక ఏపీఐ తీసుకుంటాం, మన లోకల్గా కస్టమైజ్ చేసుకుంటాం, ఇదిగో నేను కనిపెట్టేశానని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇది తప్పు కాదు మిత్రమా, ఇది చేయాల్సిందే. కానీ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఇంటర్నల్ క్యాపబిలిటీస్ని, జీపీయూ కెపాసిటీని నిర్మించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ద రోడ్ మ్యాప్ టు ద రిలవెన్స్. గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ పని ఏంది? ఇన్వెస్ట్ ఇన్ కంప్యూట్ అండ్ జీపీయూస్. ఎందుకంటే ఇటు కాలేజీలో కానీ ఇటు వ్యక్తులు కానీ ఇండస్ట్రీస్ కానీ దీని మీద డబ్బులు పెట్టలేవు కాబట్టి ఇది చాలా కాస్ట్ ఉంటుంది అనమాట. వేల కోట్ల ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని. సో కార్పొరేట్ స్పెండింగ్ ఏదైతే ఉందో ప్రజెంట్ 1%గా ఉన్నటువంటి స్పెండింగ్ కాస్త మినిమం 10%, 20% మనం అట్లీస్ట్ ఒక 10% పెంచుకుంటే తప్ప సో కార్పొరేట్ R&D స్పెండింగ్ పెరగాలనేటువంటిది ఈ యొక్క వ్యక్తి చెప్తున్నటువంటి వాదన. సో మూడోది వచ్చేసి క్రిటికల్ థింకింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. కాలేజీలు ఈ యొక్క రొట్ట లెర్నింగ్ లేదా బట్టి గొట్టం మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేయాలి. సో ఈ మూడు విషయాలు దీన్ని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఈ మూడు విషయాలు కానీ ప్యారలల్గా కానీ జరిగితే అప్పుడే మనము ఈ యొక్క రెలవెన్స్ అంటే మనం ఈ యొక్క ఏరియాస్లో రెలవెన్స్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో డోంట్ వెయిట్ ఫర్ ఏ రెస్క్యూ బోట్. ఇప్పుడు మనం ప్రజెంట్ మన పరిస్థితి ఏంటంటే సముద్రంలో కొట్టుకుపోతూ ఉన్నాం. ఏదో బోట్ వస్తుందని ఎదురు చూడటం కాదు, మనం ఇమీడియట్గా ఏం చేయాలి? ద స్టేట్ మైట్ మిస్ ద బస్, యూ డోంట్ హ్యావ్ టు. సో దేశం ఒకవేళ ఆ బస్సు మిస్ అయిపోయింది, అది ప్రభుత్వం వాళ్ళ ఇష్టం. కానీ మనం మాత్రం మిస్ అవ్వకుండా ఉండాలంటే మనం అర్జెంటుగా అప్స్కిల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి. యూజ్ ఏఐ ఫర్ ప్రొడక్టివిటీ. మనం ఏఐని మన యొక్క కోవర్కర్గా మార్చుకొని దాంతో మనం చేసే పని మీద ప్రొడక్టివిటీ ఎక్కువ సంపాదించుకునే దానికి చేసేదానికి ప్రయత్నం చేయాలి. సో మూవ్ టు క్రియేటివ్ అండ్ స్ట్రాటజిక్ రోల్స్. ఈ రొట్ట పనులు మానేసి క్రియేటివ్ మరియు స్ట్రాటజిక్ రోల్స్లోకి మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మూడు ఈ యొక్క పెసిమిస్టిక్ పర్సన్ చెప్తున్నటువంటి ఒక మార్గాలు అనమాట. సో బిజినెస్ అయితే యాజ్ యూజువల్గా స్టాగ్నేషన్ పరిస్థితిలో ఉంటుంది. హార్డ్ రీసెట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ఇన్నోవేషన్ మీద మనం మొత్తం 360 degrees మారవలసినటువంటి అవసరం ఉందనేది చెప్తూ ఉన్నారు. వీ హ్యావ్ ద టాలెంట్, వీ హ్యావ్ ద హంగర్, వీ నీడ్ ద స్ట్రాటజీ. ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? కాబట్టి అంత టాలెంట్ ఉంది, కష్టపడేటువంటి మనుషులు ఉన్నాం, చాలా కసిగా కూడా ఉన్నాం, సంపాదించాలి, లేకపోతే మనం కూడా విదేశాల కన్నా గొప్పగా ఉండాలనేటువంటి ఆలోచనలకు భారతీయులకు తక్కువేం లేదు. సో టాలెంట్ కూడా తక్కువే లేదు. కానీ ఇప్పుడు లోపించినటువంటివి ఏంటి అంటే స్ట్రాటజీ లోపించింది. మనకి డైరెక్షన్ చెప్పేవాడు ఎవడన్నా ఒకడు ఉంటే సో దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళగలము మన యొక్క ఇన్నోవేషన్ లెవెల్స్లో. సో ఇదండి, ఇది ఏఐ సమ్మిట్ దగ్గర ఢిల్లీలో జరిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో జరిగినటువంటి ఒక పెసిమిస్టిక్ పర్సన్ తన అభిప్రాయాలని చాలా కుండబద్దలు కొట్టి అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్తో తను చెప్పినటువంటి భావనల్ని నేను ముందు చెప్తున్నాను. ఈ ఏఐ సిరీస్లో చెప్పేటువంటి ఏ అభిప్రాయము నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. మేధావులు లేదా మేధావులలో రెండు రకాలు ఉంటారు. చాలా మంచిగా జరుగుతుందని ఆలోచించే వాళ్ళు ఉంటారు, చాలా చెడు జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉంటారు. నేను రెండో అభిప్రాయాలు మీ ముందు పెడుతున్నా. కాలం గడిచే కొద్దీ నా అభిప్రాయాన్ని కూడా నేను చెప్తాను. ఎందుకంటే మీతో పాటు నేను కూడా తెలుసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒక కెరీర్ కౌన్సిలర్గా ఉన్నాను. సో నేను మీకు గైడ్ చేయాలన్నట్లయితే నాకు పిచ్చి క్లారిటీ ఉండాలి, చాలా చాలా పిక్చర్ క్లియర్ ఉంటే తప్ప నేను మీకు గైడ్ చేయలేను. కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కెరీర్ గైడ్గా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకునేటువంటి క్రమంలో నేను ఏఐ సమ్మిట్లో జరిగేటువంటి విషయాలు కానీ, రేర్ ఎర్త్ మినరల్ స్ట్రాటజీ జరిగేటువంటి విషయం కానీ, లేదా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో జరిగేటువంటి విషయాలు కానీ, లేదా విదేశాల్లో జరుగుతున్నటువంటి లే ఆఫ్స్ గురించి కానీ, సో ప్రజెంట్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల గురించి కానీ, స్టాక్ మార్కెట్లో ఆవిరైపోతున్నటువంటి ఐటీ షేర్స్ గురించి కానీ ప్రతి నాలెడ్జ్ నాకు ఉన్నప్పుడే నేను ప్రాపర్గా మిమ్మల్ని గైడ్ చేయగలనని నమ్ముతున్నాను. కాబట్టి సో ఐఎమ్ ఇన్వెస్టింగ్ మై టైమ్ టు లెర్న్ అండ్ టు కన్సాలిడేట్ అండ్ టు గివ్ యూ ఎ స్ట్రాటజీ విచ్ ఈస్ మోస్ట్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. సో ఇటువంటి 360 degrees తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర నేను కావచ్చు లేదా మరే ఇతరులు కావచ్చు ఎవరైనా కానీ మీరు మెంటర్గా ఎంచుకున్నట్లయితే తద్వారా మీరు ఈ యొక్క సునామీలో ఏఐ సునామీ అనేది కోవిడ్ కన్నా చాలా పెద్దది, చాలా ఇది బలీయమైందని చెప్తూ ఉన్నారు. అట్లీస్ట్ వీ ట్రై అవర్ ఎఫర్ట్ టు డూ ద బెస్ట్ ఫర్ యూ. తప్పకుండా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని మీరు లైక్ చేయండి, ఈ వీడియోని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ సిరీస్లో రమారమిగా నేను ఒక 100 వీడియోలు ప్లాన్ చేస్తున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్గా అంటే ఇప్పుడు సపోజ్ ఒక వక్త అనుకోండి, శామ్ ఆల్ట్మన్ అనుకోండి, లేకపోతే సుందర పిచాయ్ అనుకోండి, లేకపోతే ప్రధానమంత్రి గారు అనుకోండి, లేకపోతే వినోద్ ఖోస్లా సార్ అనుకోండి, ఇలాంటి ఎవరైతే ఇండస్ట్రీ బిగ్ జైంట్స్ ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలని దాంతోటే కొంతమంది నేమ్ చెప్పుకోవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులు వాళ్ళ అభిప్రాయాలను కూడా చెప్తూ ఉంటారు. సో దీన్ని మిక్స్ చేస్తూ
సో నేను ఈ సిరీస్ అయితే చేస్తూ ఉన్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని వీడియోస్ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.